బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు కేసీఆర్. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని తన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని తమ పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, పూర్తిగా రిట్ పిటిషన్కి సంబంధించి ఏ అంశాలు కేసీఆర్ పేర్కొన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. విద్యుత్ కమిషన్ న్యాయ సూత్రాల ప్రకారంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఇటు ఏదైతే ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే ఇటు ప్రెస్ మీట్లు పెట్టి దానికి సంబంధించినటువంటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో ఇటు ఇప్పటికే 12 పేజీల లేఖ, అంటే కేసీఆర్కు ఈ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి ఒప్పందాలపైన, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి కానీ భద్రాద్రి, అదేవిధంగా యాదాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల పైన స్పందించినటువంటి కేసీఆర్ అయితే అంటే జూలై 30 వరకు గడువు కోరడం జరిగింది. కానీ 15 రోజుల్లోనే, అంటే జూన్ 15 వరకే వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క 12 పేజీల లేఖ 15 తారీఖు రాసినటువంటి కేసీఆర్ దాంట్లో అనేక విషయాలను కూడా పొందుపరచడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను ఎత్తివేయాలని చెప్పేసి, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఇటు వ్యక్తిగతంగా, ఇటు ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇటు కేసీఆర్ను లేకపోతే విద్యుత్ కొనుగోలులో ఏదో తప్పు జరిగిందనే పద్ధతిలో వ్యాఖ్యానిస్తున్నారని చెప్పేసి కూడా దానిపైన విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కమిషన్ని రద్దు చేయాలని చెప్పేసి అటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ను, అదేవిధంగా జస్టిస్ నరసింహారెడ్డి, అదేవిధంగా ఎనర్జీ విభాగాన్ని కూడా అందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించి ఇప్పటికే ఇటు 3.5 రూపాయలకు యూనిట్ కొనాల్సిండగా 6.5 పెట్టి కొన్నారని చెప్పి, దీనిపైన ఎందుకు ఈ విధంగా ఎక్కువ డబ్బులు పెట్టి యూనిట్ ధరను కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీంట్లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి 6,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కమిషన్ మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రాగానే మొత్తం కూడా 85,000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మొత్తం కూడా ఈ యొక్క విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి అవకతవకలపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అప్పులు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలతో కూడా దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి భారీ అవినీతి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించడమే కాకుండా ఎల్ నరసింహారెడ్డితో కమిషన్ కూడా వేయడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా దీనిపైన ఇప్పటికే అనేక మంది అధికారులను పిలిచి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాన్ని కూడా తీసుకోవడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమందిని ఈ యొక్క
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ యొక్క జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్కే నోటీసులు ఇవ్వడంతో అయితే దీనిపైన సీరియస్గా స్పందించినటువంటి కేసీఆర్ కూడా ఈ యొక్క కమిషన్ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని చెప్పి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేసీఆర్ దానికి సంబంధించినటువంటి ఎల్ నరసింహారెడ్డిని, అదేవిధంగా విభాగాలకు సంబంధించినటువంటి విద్యుత్ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. రాజశేఖర్ రైట్ రాంబాబు, ప్రధానంగా అంటే దీనికి సంబంధించి ఏదైతే రిట్ పిటిషన్ వేశారో చాలా అంశాలు పొందుపరిచినట్టు మీరు అన్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా చాలా అంశాలు ఇక్కడ ఏదైతే రేటుకు సంబంధించి ఒప్పందం చేసుకుందో దానికి మించి ఎక్కువగా భారం పడింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని గతంలో మనం విన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే రిట్ పిటిషన్ వేశారో ఇది ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, కోర్టు ఎప్పుడు విచారించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి? అంటే దీనికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది రేపు లేదా ఎల్లుండి దీనిపైన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి అదేవిధంగా వీళ్ళందరూ కూడా హైకోర్టు నుండి లేకపోతే హైకోర్టు నుండి నోటీసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కోర్టు నోటీసులకు స్పందించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ యొక్క విచారణ ప్రారంభమైనటువంటి అంటే రిట్ పిటిషన్ పైన విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే విద్యుత్ కమిషన్ అయితే దీనిపైన పూర్తిగా లోతైనటువంటి విచారణ జరిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు భద్రాద్రి యాదాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా బిడ్ దాఖలు చేయకుండా ఎలాంటి టెండర్ లేకుండా బిహెచ్ఎల్కి ఏ విధంగా కట్టబెట్టారని చెప్పేసి అని ప్రధానమైనటువంటి ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నది. అది ఏ విధంగా అంటే బిడ్ దాఖలు చేయకుండా టెండర్ లేకుండా ఇటు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకు అప్పగిస్తారని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రశ్నించినటువంటి అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా కేసీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇటు జగదీశ్వర్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి మినిస్టర్కు విద్యుత్ మినిస్టర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అతన్ని కూడా ఈ వారం 10 రోజుల్లోపు అంటే విచారణకు రావాల్సిందిగా కోరినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎలాంటి అంటే చర్చించకుండానే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.